నమస్తే, ఏవిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. మన తెలుగు సినిమా రంగంలో ఎంటర్టైన్మెంట్కి పెద్దపీట వేస్తూ సినిమాలు తీసిన అతి కొద్ది మంది డైరెక్టర్స్లో నాగేశ్వరరెడ్డి ఒకరు. తొలి సినిమా 16తో సూపర్ హిట్ కొట్టిన నాగేశ్వరరెడ్డి డైరెక్టర్గా సిల్వర్ జూబ్లీ ఇయర్ ఇది. ఈ సంవత్సరంలోనే శ్రీకాంత్తో మిస్టర్ మిడిల్ క్లాస్ అనే సినిమాతో రాబోతున్నాడు. సో ఎంటైర్ తన కెరియర్ గురించి, అలాగే శ్రీకాంత్తో తీస్తున్న సినిమా గురించి ఇప్పుడు నాగేశ్వరరెడ్డి గారు ఏం చెప్తారో ఆయన మాటల్లో విందాం. నమస్తే నాగేశ్వరరెడ్డి గారు. నమస్తే సుబ్బారావు గారు. ఎలా ఉన్నారు? గుడ్. ఏంటి 5 years గ్యాప్? 5 yearsా? గల్లీ రౌడీ తర్వాత నేను బుజ్జిలారా అని ఒక సినిమా ప్రొడక్షన్ చేశాను. ఓకే. అంటే మా ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్స్ అయితే దానికి మొత్తం అన్నీ నేను చూసుకోవాల్సి వచ్చింది. దానివల్ల అది తర్వాత కన్నప్ప రైటింగ్ సైడ్ పనిచేశాను కాబట్టి సో గ్యాప్ రాలేదు, కానీ తీసుకున్నారు. అంటే వేరే ప్రాజెక్ట్స్ కోసం అలా తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు సో నేను మేబీ 4-5 years గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక ఎంటర్టైన్మెంట్తో వస్తున్నా. మిస్టర్ మిడిల్ క్లాస్. ఎప్పుడు రిలీజ్? July 17th. July 17th. గుడ్. ఏం 25 years జర్నీ. ఎస్. 2001లో ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది. 2000లో రిలీజ్ అయింది. 25 years పూర్తి. 26th year. ఎలా 25 years జర్నీ, లాంగ్ జర్నీ నిజంగా ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అసలు నిజంగానే మీరు అన్నట్టుగా అది అంటే ఒక 4 సినిమాలు 5 సినిమాలు చేస్తే చాలు, డైరెక్షన్ చేస్తే చాలు అనుకున్న స్టేజ్ నుంచి ఒక 25 సంవత్సరాలు జర్నీ చేశానంటే ఒకవైపు ఆశ్చర్యంగా ఉంది, ఒకవైపు చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. గాడ్ గ్రేస్. అంటే ఇంత లాంగ్ కెరియర్కి రీజన్ ఏమనుకుంటున్నారు? హార్డ్ వర్క్. నేను సినిమా తప్ప వేరే ఆలోచించాను. సినిమాని జెన్యూన్గా ప్రజెంట్ చేస్తాను. జెన్యూన్గా నిర్మాతలు కూడా నష్టపోకూడదని చాలా హార్ట్ఫుల్గా అనుకుంటాను. కథలో తప్పులు లేకుండా చేస్తాను. క్యారెక్టర్స్ డ్రైవ్ వాటి ఇష్టానికి మారిపోతూ ఉండవు అన్నమాట క్యారెక్టర్స్. సో అన్ని కేర్స్ సినిమా గురించి, నేను చూసిన సినిమా, నేను నేర్చుకున్న సినిమా థియేటర్లో నేర్చుకున్నాను. సినిమా థియేటర్లో చూసి నేను సినిమా నేర్చుకున్నాను. సో దానివల్ల ఏంటంటే సినిమా కథ ఎలా ఉంటే హిట్ అవుతాయి, ఎలా ఉంటే క్యారెక్టర్స్ కరెక్ట్గా ఉంటాయి, ఎలా ఉంటే ఆడియన్స్ దాన్ని రిసీవ్ చేసుకుంటారన్న దానిపైన నాకు ఒక అవగాహన ఉంది, ఒక నమ్మకం ఉంది నా మనసుకి. సో దాన్ని తప్పకుండా చేస్తా. మేబీ అదే ఈ ట్రావెలింగ్కి రీజన్ అనుకుంటున్నా. వీటన్నిటికి తోడు అంటే హార్డ్ వర్క్ అనేది ప్రతి డైరెక్టర్ చేస్తాడు. ఇప్పుడు సినిమా చేసే ప్రతి వాళ్ళు కొంచెం కష్టపడే చేస్తారు, సినిమా ఆడాలనే చేస్తారు. బట్ ఒక్కొక్కళ్ళు ఒక్కో క్వాలిటీస్ ఉంటాయి. మేబీ నేను సినిమాని అంటే అందరూ ప్యాషనెట్గా ప్రేమించడం కదా, నేను ప్యాషనెట్గా ప్రేమిస్తాను. మేబీ నేను ఎక్కువ ట్రావెల్ అవ్వడానికి రీజన్ కథలు నేను రాసుకుంటా. ఓకే. మేబీ అదొక రీజన్ అయ్యిండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒకవేళ నేను వేరే కథలు తీసుకుంటే ఒకవేళ పాత కథలు తీసుకోవాల్సి వచ్చేదేమో తెలియదు. నేను మ్యాక్సిమం ట్రెండ్లో ఉంటాను. నేను ఇప్పుడు నైట్ అయిందంటే ఒక 100% సిరీస్ స్టార్ట్ చేస్తాను, 2 రోజుల్లో ఫినిష్ చేస్తాను. నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ మొత్తం ఎనీ ఒక ఛానల్లో నాకు నచ్చిన సిరీస్ కంపల్సరీ చూస్తాను. ఎవ్రీ మూవీ కంపల్సరీ చూస్తాను, ఎవ్రీ వీక్ మిస్ అవ్వకుండా. సో ఆడియన్స్తో పాటు ట్రావెల్ అవ్వాలని నేను కోరుకుంటా. సో అది నేను సినిమా చేసినా చేయకపోయినా అది నా పర్సనల్ విషయం అనమాట. అది మేబీ ఉపయోగపడి ఉండొచ్చు. సో మిమ్మల్ని మీరు అప్డేట్ అవుతూ కథల్ని ఆలోచిస్తాను. నేను ఇండస్ట్రీకి రావడమే కథ రాసుకొని వచ్చాను. నేను కథలు రాసుకొని వచ్చాను నేను. కాబట్టి మేబీ ఆ కథలు రాసుకునే అలవాటు ఉండటం వల్ల, నేను రాసిన కథలు ఈ రోజు కూడా నిర్మాతలకు నచ్చడం వల్ల, హీరోలకు నచ్చడం వల్ల మేబీ ట్రావెల్ అవుతున్నాను అనుకుంటున్నాను. ఏంటి ఈ మధ్యకాలంలో మీరు చూసిన సిరీస్ కానీ సినిమాలు కానీ నచ్చినవి ఏవి? లాట్ ఆఫ్ సిరీస్ చూశాను. నేను థ్రిల్లర్స్ ఎక్కువ చూస్తాను. నేను ఈ మధ్యకాలంలో చూసిన ఫ్రమ్ నాకు చాలా బాగా నచ్చింది. వెరీ గుడ్ సిరీస్. అసలు చాలా బాగా ఆలోచించారు, చాలా కొత్తగా ఉంటుంది, ఫ్యాంటాస్టిక్. తర్వాత అజ్ అనే సినిమా వచ్చింది,
ఓకే. యుఎస్. ఆ సినిమా ఒకటి చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా చాలా ఉన్నాయి. నేను మాఫియా పైన కానీ వీటిపైన కానీ చేసినవి ఒక చాలా ఎక్స్ట్రాడినరీ, అంటే ఎమోషన్ మేకింగ్ ఒకటే కాదు, వాటిలో ఎమోషన్ చాలా బాగుంటుంది. సిరీస్ మనం చూడటం మొదలెడితే కొన్నిటిని ఆపలేము. చాలా నెట్ఫ్లిక్స్ ఎక్కువ చూస్తుంటాను, అమెజాన్ కూడా, అన్ని మన ఛానల్స్ కూడా చూస్తుంటాను నేను. అన్ని సినిమాలు, ఆహా చూస్తాను, ఈటీవీని చూస్తాను. 1996 స్టోరీస్ ఉంది కదా, అది చాలా ఎంజాయ్ చేశాను నేను. అలాగే ఆహాలో కొన్ని తమిళ్ డబ్బింగ్, మలయాళం డబ్బింగ్ చాలా వచ్చాయి ఫిల్మ్స్. వెరీ గుడ్ మూవీస్ అనమాట అవన్నీ. చాలా బాగా ఎంజాయ్ చేసాం అవన్నీ. ఇప్పుడు సబ్జెక్ట్స్ రాసుకొని ఇండస్ట్రీకి వచ్చా అన్నారు కదా, సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అనుభవం కోసం మీరు కృష్ణారెడ్డి గారి దగ్గర జాయిన్ అయ్యారా, ఎలా అసలు? ఆహా లేదు, అనుభవం కాదు అసలు. నేను ఎంత అమాయకునంటే, నేను యాక్చువల్గా నేను వచ్చిన ప్రాంతం సినిమా పరిశ్రమకి ఏమీ సంబంధం లేని ఒక ప్రాంతం, ఒక ఊరు నుంచి వచ్చాను. నేనేంటంటే మొదట్లో మామూలుగా హీరోలు, ఇప్పుడు ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు వాళ్ళ సినిమాలు చూసేటప్పుడు, ఈవెన్ దో మా చిరంజీవి గారు స్టార్డమ్ తీసుకుంటున్న రోజుల్లో ఖైదీ, సంఘర్షణ, ఈ సినిమాలన్నీ చూస్తున్నాడు. ఆ టైంకి నాలెడ్జ్ వచ్చింది. బట్ నాగేశ్వరరావు గారు, ఎన్ రామారావు గారు వాళ్ళ సినిమా చేసేటప్పుడు అంటే కాస్త చిన్నపిల్లని కదా, అది ఆర్టిస్టులు వచ్చి తెర వెనక చేస్తుంటారు, అలా అనుకునేవాడిని నేను సినిమా అంటే. తర్వాత కొద్ది రోజులకి ఏంటి ఒకే రకంగా చేస్తారేంటి ప్రతిసారి, ఎలా సాధ్యపడుతుంది, ఈ డ్యాన్స్ కూడా హీరో హీరోయిన్ ఒకేలా వేస్తారేంటి, ఇట్లాగా అన్నీ అనుకున్నప్పుడు, ఆ తర్వాత సినిమాకు ఒక డైరెక్టర్ ఉంటాడు, పాటలకు ఒక డ్యాన్స్ మాస్టర్ ఉంటాడు, సినిమాకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, అన్నీ అవి తెలుసుకొని ఆ కింద చూసి, ఓహో ఆ తర్వాత సినిమా ఇలా ఉంటుంది, ఇలా డైరెక్టర్ చెప్పినట్టుగా చేస్తారు కాబట్టి వాళ్ళ ఒకే రకంగా ఉంటారు, డ్యాన్స్ మాస్టర్ చెప్పినట్టు చేస్తారు, ఒకే రకంగా డ్యాన్స్ చేస్తారు. ఇలాగ కొంచెం అక్కడే సినిమాలు చూస్తూనే కొంత నాలెడ్జి పెంచుకొని దానిపైన చిన్న అవగాహనతో ఇక్కడికి వచ్చాను. సో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలి, ఒక సినిమా చేయాలంటే అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలి ఎక్కడో చోట అన్న డెసిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చా. నేను రావడమే, నాకు రాఘవేంద్ర గారు, దాసనారాయణరావు గారు చాలా ఇష్టం. దాసనారాయణరావు గారు ఇష్టం, బట్ రాఘవేంద్ర గారు ఇంకా పిచ్చి అంటే పిచ్చి అనమాట. నాకు అంత ఇష్టం రాఘవేంద్ర గారు అంటే. ఆయన సినిమాలు కానీ, ఆయన మేకింగ్ కానీ, ఆయన ప్రజెంటేషన్ కానీ, కంటికి ఏమాత్రం స్ట్రెయిన్ అవ్వకుండా సినిమా తీసి ప్రజెంట్ చేసే డైరెక్టర్స్లో నాకు ఆయన చాలా ఇష్టం. సో ఆయన మేకింగ్ ఇన్ఫ్లుయెన్స్ నా పైన ఎంతో కొంత ఉంటుంది ఎక్కడో చోట, ఖచ్చితంగా నాకు తెలియకుండా అయినా సరే చేసేస్తాను, అంత ఇష్టం నాకు రాఘవేంద్ర గారు అంటే. సో వాళ్ళ దగ్గర ట్రై చేశాను నేను, రాగానే దాసనారాయణరావు గారు, రాఘవేంద్ర గారు, కోదండరామరెడ్డి గారు, కోరరామకృష్ణ గారు, ఇలాగ పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరి దగ్గరికి వెళ్తున్నాం, ఎక్కడ పని జరగట్ల. ఏంటి ఏం జరగట్లేదంటే, అప్పుడు నాకు మీ బోటోలు ఎవరో చిన్న ఫ్రెండ్లీగా ఇచ్చిన మాట ఏంటంటే, పెద్ద డైరెక్టర్స్ దగ్గర అందరి దగ్గర టీమ్స్ ఉంటాయి, ఒక్కొక్క సినిమాకు ఒక టీం చేస్తూ ఉంటారు, కొత్త వాళ్ళు రావాలంటే కొంచెం కష్టం అవుద్ది, టైం పట్టుద్ది అన్నట్టుకంటే, అప్పుడు ఓహో ఇలా అని. ఇప్పుడు కొత్త లేదా సాగర్ రెడ్డి గారు అంటే అప్పుడే హిట్లు కొంచెం సినిమాలు కనిపిస్తూ తక్కువ సినిమాలు ఉంటే, ఒకవేళ టీమ్స్ తక్కువ ఉంటాయి అక్కడ ట్రై చేస్తే జరుగుద్దేమో అని కొంతమంది పేర్లు రాసుకున్నా, అలాగా అంటే ఏ బి తర్వాత సి అలాగ రాసుకొని వాళ్ళ దగ్గర ట్రై చేశా. వాళ్ళ కొంతమంది దగ్గర ట్రై చేశాను, వాళ్ళ దగ్గర కూడా పని జరగల. పరుచూరు బ్రదర్స్ దగ్గరికి వెళ్ళాను, జరగలేదు. మోహన్ గాంధీ దగ్గరికి వెళ్ళాను, జరగలేదు. తర్వాత ఇంకా రేలింగ్ గారు, ఇట్లాగా చాలామంది దగ్గరికి ట్రై చేశాను, పని అవ్వాల. సాగర్ గారి దగ్గరికి వెళ్ళా ఒకరోజు. ఈ ప్రయత్నంలో ఇంకా వదలకూడదు, ఇండస్ట్రీ అని వచ్చేసాము, దీన్ని వదిలే ప్రసక్తే లేదని ఒక డెసిషన్ తీసుకున్నాం కాబట్టి సాగర్ గారి దగ్గరికి వెళ్ళాను ఒకరోజు. సో అక్కడ ఆయన అడిగిన ప్రశ్నలన్నిటికీ అన్నీ వచ్చు అనే అబద్ధం సమాధానంగా పెట్టుకొని చెప్పడం వల్ల ఆయన ఇతనికి అన్నీ వచ్చు ఏమో అని ఆయన అనుకొని నన్ను పెట్టేసుకున్నారు. ఏ సినిమాకి? పబ్లిక్ రౌడీ. ఓకే. హీరా తెలుగు ఫస్ట్ సినిమా అది. రఘు హీరో కదా? కాదు, భానుచందర్. పబ్లిక్ రౌడీ. భానుచందరు, హీరా, లక్ష్మి గారు, చాలా పెద్ద క్యాస్టింగ్. నేను ఫస్ట్ సినిమాయే టెక్నీషియన్స్ కూడా చాలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్, ప్రభుదేవ మాస్టర్, రాజు మాస్టర్, సుందరం మాస్టర్, డ్యాన్స్ మాస్టర్స్ దానికి, మ్యూజిక్ రాజ్కోటి,
ఏఆర్ రెహమాన్ గారు దిలీప్ అనే పేరు ఉండగా అప్పుడు ఆ సినిమాకి కీబోర్డిస్ట్, ఆ సినిమాకి గౌతమ్ రాజు గారు ఎడిటర్, ఫైట్ మాస్టర్ హరి, చాలా పెద్ద టీం అనమాట అది, అంటే స్టార్ టీం అది. ఆ సినిమాకి పనిచేయడం వల్ల చాలా లాట్ ఆఫ్ గెయిన్ అనమాట, సినిమా నాలెడ్జ్. మరి తెలియలేదు ఆయనకి ఏం రాదు అని? తెలిసిన వన్స్ సినిమాలోకి అడుగుపెట్టిన తర్వాత ఇంకేం చేయలేని పరిస్థితి ఏర్పడదు కదా, అప్పటికప్పుడు తీసేసి ఇంకో కొత్త స్టాండర్డ్ని తీసుకురాలేని పరిస్థితిలో నన్నే కంటిన్యూ చేశారు. బట్ నేను అప్పుడు ఎలా ఉన్నానంటే జస్ట్ 3-4 days నేను స్ట్రగుల్లో అయ్యాను. క్లాప్ కొట్టడానికి ఒక్కరోజు ఇబ్బంది పడ్డాను. ఎప్పుడైతే ఆ ఇబ్బంది జరిగిందో ఇంకా మరుసటి రోజు ఒక 4-5 days నా పైన అసిస్టెంట్ డైరెక్టర్ అప్పుడు రాంబాబు, నాకు సీనియర్ అనమాట, తను ఒక 5 రోజులు పాల్కోలు వెళ్ళాల్సి వచ్చింది. చెప్పి వెళ్ళిపోయాడు తను. వీళ్ళకి కూడా వేరే ఆప్షన్ లేదు, నాతోనే చేయించుకోవాలి. సో 5 రోజుల్లో అది ఏ ఇబ్బంది లేకుండా పనిచేశాను. అప్పుడే నేను ఎక్కువ తెలుసుకున్నా అసలు ప్రొడక్షన్ మేనేజర్స్తో ఎలా ఉండాలి, ఆర్టిస్టులతో ఎలా ఉండాలి, ఎలా పిలవాలి, ఎలా మాట్లాడాలి. ఇప్పుడు నాకేంటంటే ఎమోషనల్గా ఉంటుంది ఫస్ట్ సినిమా చేసేటప్పుడు. అసలు అక్కడ షార్ట్ రెడీ అంటే పరిగెత్తుకెళ్ళి సార్ రెడీ వచ్చేయండి ఇట్లాగా కాదు, వాళ్ళు వేరే మూడ్లో ఉంటారు, వాళ్ళని ఎలా పిలవాలి, మెల్లగా ఎలా తీసుకురావాలి, ఇట్లాంటివి చాలా. అసలు పబ్లిక్ రౌడీ నాకు వెరీ బిగ్ ఫౌండేషన్ సినిమా పరంగా. ఓకే. ఆ తర్వాత పబ్లిక్ రౌడీ చేస్తుండగానే రమేష్ యాదవ్ గారు కోడైటర్ ఆ సినిమాకి. సో ఆయన చూసి రామ్ గోపాల్ రెడ్డి గారికి చెప్పి, రామ్ గోపాల్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారి దగ్గర చేస్తున్నారు ఎడిటర్గా. సో ఇట్లాగా నాసిరెడ్డి అని కుర్రాడు బాగా చేస్తున్నాడు అని రమేష్ యాదవ్ గారు చెప్తే రామ్ గోపాల్ రెడ్డి గారి దీనికి వెళ్ళామన్నమాట. వెళ్తే ఆయన ఎడిటింగ్ రూమ్ అప్పుడు సత్యారెడ్డి గారి సినిమా ఎడిటింగ్ కూడా నేను అప్పుడు ఇంకా స్పూల్స్ తిప్పడం అది ఉంది, ఫిల్మ్ ఉంది అప్పుడు. ఆ ఫిల్మ్ టైంలో కూడా నేను చాలా ఫాస్ట్గా ఉండేవాడిని. 1000 feet 900 feet ఫిల్మ్ ఉంటే ఏ ఫుటేజ్ తర్వాత ఏ సీన్ ఉంటుంది, ఏ ఆర్టిస్ట్ డైలాగ్ వస్తుంది అన్నది చాలా పర్ఫెక్ట్గా చెప్పేవాడిని. ఆయన రామ్ గోపాల్ రెడ్డి గారు కూడా ఆశ్చర్యపోయాడు, ఇది ఇంత ఇదేంటి అసలు. మళ్ళీ స్పూల్ ఎడిటింగ్ అవ్వగానే మళ్ళీ స్పూల్ బిగినింగ్లో పెట్టడం, మళ్ళీ నెక్స్ట్ ఎడిటింగ్ కరెక్షన్స్ కోసం. ఇలా చూసి ఆయన వెరీ గుడ్ పని వల్లనే ఉన్నాడనేసి కృష్ణారెడ్డి గారు రికమెండ్ చేశారు అసిస్టెంట్ డైరెక్టర్గా. అదే రాజేంద్ర గేంద్రుడు అనమాట ఫస్ట్ సినిమా. ఐ మీన్ కృష్ణారెడ్డి గారి దగ్గర ఫస్ట్ సినిమా, ఆయనకి ఫస్ట్ సినిమా. ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ అయిపోయాను ఇంకా అక్కడ.